నీకు రాజకీయ కక్ష కాదు అది. ఆ స్పృహలోనే మాత్రం పనిచేస్తున్నారా? లేకపోతే మీకు రాజకీయ వెండెట్ట లేకపోతే వై యూ హ్యావ్ బీన్ షోన్ దిస్ ఈజ్ రెడ్ బుక్ అని ఎందుకు చూపించారు? ఆ రెడ్ బుక్ ఏమన్నా బైబిలా? ఆ రెడ్ బుక్ ఏమన్నా రాజ్యాంగమా? ఆ రెడ్ బుక్ ఏమన్నా భగవద్గీత? ఆ రెడ్ బుక్ ఏమన్నా ఖురానా? కాదుగా. చూపిస్తున్నారు అంటే మేము రాసుకున్నాం అంటే ఇది ఏం రాసుకున్నారు మీరు? అంటే సార్ ఒకటే ఇదే రెడ్ బుక్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా ఎగతాళి చేశారు, దానికి అంత సీన్ లేదంటూ కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్ అంటే చెప్తున్నా అంటే భయపడుతున్నారా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది కదా. అంటే సార్ ప్రతి మనిషికి భయం అనేది ఉంటుందండి. జైలు పోవాలని ఎవడు కోరుకుంటాడు? పోలీసులు మన ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలని ఎవడు కోరుకుంటాడు జనరల్గా? అసలు పోలీసులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది భావించాలి మనం. రోజు పోలీసులతోనే ఉండాలి అని అనుకుంటే ఒకడారా ఉంటాడేమో. ఎవరుంటారండి పోలీసులు లేనిదే మనం తిరగలేకపోతున్నాగా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు తన నియోజకవర్గంలో ముందు పోలీస్ జీబు లేకుండా ఇతను కారు పోవట్లేదు. ఏంటి ఇతను రూట్ తెలీదా? ఇతనికి తన నియోజకవర్గంలో 5 మండలాల్లో 6 మండలాల్లో రూట్ తెలీదా? ఎందుకు నువ్వు పోలీస్ వ్యాన్ పెట్టుకొని పోతున్నావు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి Z+ సెక్యూరిటీ నీకు జమ్మూ కాశ్మీర్ నుంచో ఢిల్లీ నుంచో భాష తెలియని వాళ్ళు అందరిని పెట్టుకుని ఒక 50 మందిని పెట్టుకుని ఆయన ఎందుకు పోతున్నాడు నేను అడుగుతున్నా. అంటే నువ్వు సెక్యూరిటీ మధ్య పోలీసుల మధ్య బతకడానికే అలవాటు పడిపోయి మీరు ఒకవేళ వాళ్ళు లేకపోతే మీకు ఎంత భయమో. ప్రజలు ఓట్లేసింది మిమ్మల్ని మా ఎమ్మెల్యే కన్నా ముందు పోలీసు వ్యాన్ చూసి ఎమ్మెల్యేతో మాట్లాడాలనుకున్నవాడు పోలీసు తోడుతో వస్తున్నాడు, వీటితో ఇంటికి వెళ్ళిపోతున్నారు లోపలికి. తలుపు చాటు నుంచి వస్తున్నారండి. నువ్వు నీకు భయం లేకపోతే పోలీసుల మధ్యలో వాళ్ళ సహాయంతో ఎందుకు తిరుగుతున్నావు? మీరు వెళ్ళండి కర్ణాటక ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళండి. కర్ణాటక ఎమ్మెల్యేస్ అందరూ కూడా సాయంత్రం ఆదివారమో లేకపోతే హాలిడే నాడో తీరుకుంటే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తారు వితౌట్ ఎనీ బాడీ గార్డ్. అది మన తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు లేదు కదా. వితౌట్ ఎనీ నో ఇంతకుముందు లేదే. టేక్ 10 years బ్యాక్ 20 years బ్యాక్ 20 years బ్యాక్ అయ్యి ఉంటుంది. గత 3-4 టర్మ్స్ నుంచి ఆల్మోస్ట్ రాజకీయాలు మారిపోయినాయి. అసలు ఒక పోలీసు వాళ్ళకి ఒక సైరను ఆయన లేకుండా ఈయన పోవడానికి లేదు సార్. మరి ఒకటి మాట్లాడుకుంది, మీరు నిజమైనటువంటి ప్రజా నాయకులైతే నిజమైనటువంటి ప్రజా సేవకులైతే ఇది మాకు కూడా వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది, అందరికి అదే నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకు మనకి పోలీస్ తోటి నువ్వు పోలీసు వ్యాన్ లేకుండా నువ్వు నీ ఊర్లోకి పోలేకపోయి పరిస్థితిలో ఉంటే నువ్వు వాట్ టైప్ ఆఫ్ ప్రొటెక్టర్ యు ఆర్? నువ్వు ప్రజలకి నువ్వే రక్షణ ఇస్తావు? నిన్ను వాళ్ళు పొరపాటును ఎన్నుకున్నారు కానీ నువ్వు ఇంత పిరికివాడివి, నువ్వు ఇన్ని తప్పులు చేసినవాడివి, నీ మీద ఎవడన్నా దాడి చేస్తాడు తిడతాడు అనుకుని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు పోలీసు రాజ్యం ఇప్పుడు కనపడతా ఉంది. ఆ డ్రెస్ వేసుకోవడంతో, ఆ కర్ర తీసుకోవడంతో, ఆ గన్న తీసుకోవడంతో మనుషులేంటి గౌరవం లేకుండా పోయింది. నీకు తెన్నేళ్ళ జరిగిన ఘటన కొట్టేస్తూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎమ్మెల్సీ వస్తున్నాడు, ఎంపీ వస్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చి ఎవడైనా మాట్లాడితే మేము తంతాం. ఇదా అందుకు ఎన్నుకుంది, అందుకు ఓటేసింది. అంటే ప్రజలు అన్నీ గమనిస్తుంటారు కదా, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. మొన్న లోకేష్ గారు సార్ ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి కలిశాడా? తెలుగుదేశం పార్టీ మాత్రం కార్యకర్తలందరికీ అండగా ఉంటుంది, వాళ్ళని కలుస్తూ ఉంది, ఇచ్చిన మాట ప్రకారం వస్తామంటూ నిన్న పార్వతీపురం మన్యం జిల్లా వెళ్ళినప్పుడు ఆయన బహిరంగంగా మాట్లాడాడు. యూట్యూబ్లో కూడా మన ఛానల్ ఉద్దేశం కూడా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి అది టెలికాస్ట్ చేస్తాం. ఈ కామెంట్ మీరు ఎట్లా స్వీకరిస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్ర వస్తానని, అంటే వాళ్ళ నాన్న కోసం ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వస్తానని చెప్పాడు. ఐ థింక్ September 2, 2009 ఆ రోజు నుంచి 2019 అంటే ఎన్ని సంవత్సరాలు? 2009 నుంచి 19 దాకా ఆల్మోస్ట్ 10-11 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నిరంతరంగా 2 సార్లు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర అనేకమైనటువంటి ప్రాంతాలని, అనేకమైన కులాలని, అనేకమైన వెనకబడి ఉన్నటువంటి ఏరియాస్ని, పుళ్ళుతోటి ఉన్నటువంటి ముసలి వాళ్ళని, బట్టలు లేకుండా సరిగా ఆఫ్ ఉన్నటువంటి వాళ్ళని ఆలింగనం చేసుకుని వాళ్ళతో కూర్చొని వాళ్ళ మధ్య తిరిగి వాళ్ళతో నడిచి రాష్ట్రం అంతా 2-3 సార్లు కలిదిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఈరోజు మీరు మంత్రి అయితే ఉండొచ్చు, గెలిస్తే గెలిచి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కార్యకర్తల దగ్గరికి వచ్చాడా? కార్యకర్త అంటే ఏ లిమిటెడ్ పోర్షన్ ఇన్ ద సొసైటీ, ఏ లిమిటెడ్ పోర్షన్. జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ముగ్గురేనా ప్రజలంటే? ప్రజలంటే వీళ్ళు ముగ్గురే కాదుగా, ఇంకా చాలామంది ఉన్నారు కదా. అశేష ప్రజానీకాన్ని హక్కును చేర్చుకొని, వాటేసుకొని, కౌగిలించుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం భుజం కలిపి ఆయనతోటి నడిచిన ప్రజలు, ఆయనతోటి కలిసిన ప్రజలు అందరూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, అభిమానులు మాత్రమే కాదు. 10 సంవత్సరాల ప్రజల్లో తిరిగిన వ్యక్తికి ఈరోజు నువ్వు గెలిచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కార్యకర్తలను చూసాడా, మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాడంటే అది ఎట్లుంటుందంటే సామెత, ఇది చెప్తాం చూడు, ఇలుగా ఉడతా సామెత అట్లా. సరే, మరి ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. రానున్న రోజుల్లో మీ యాక్టివిటీస్ ఏంటి, మీ పార్టీ ఏం చేయబోతుంది? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి అనేకమైన అంశాలని మర్చిపోయి ప్రజలకి మొండి చేయి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ మిగతా 143, ఈరోజు అమ్మకి వందనం, తల్లికి వందనం అనేది ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమై ఇవ్వలా, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇచ్చాడు. గత్యంతరం లేని పరిస్థితిని ఎవరు సృష్టించారంటే జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ప్రామిస్ చేసావు అమ్మఒడి, తల్లికి వందనం అన్నావు, ఎందుకు ఇవ్వటం లేదు? ఈరోజు ఉత్సవం చేయాల్సింది వాళ్ళు కాదు, సంవత్సరం తర్వాత అయినా మన పోరాటానికి భయపడి వాళ్ళు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు జరపాలి. అసలు ఇది రివర్స్ ప్లాన్ ఇది కాదు, అంటే లేకపోతే ఇచ్చేవాడు కాదు కదా. అంటే మిమ్మల్ని మీకు భయపడి ఇచ్చారంటారు ఆయన? ఖచ్చితంగా ప్రజా ఉద్యమానికి భయపడి. ఇవే కాదు, ఇంకా చూడండి, మీకు ఇప్పుడు రెండో వచ్చినాయి. ఒకటి పెన్షన్ అంతకుముందు ఒకే టైంలో ఉదయం 5 గంటలకో 6 గంటలకో మొత్తం వాళ్ళున్న వాలంటీర్కి ఉన్న 50 ఏళ్ళకి ఒకేసారి ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క చోటుకి వెళ్తాడు, అది కూడా తెలుగుదేశం కార్యకర్తల ఇంటికే వెళ్తాడు. వాళ్ళు పేదోళ్ళు అయి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి కూర్చొని ఆయనే కాఫీ పెట్టిస్తాడు. ఆయనే కాఫీ అంటే ఆయన ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటే అదే సార్, 10 కోట్లు పెట్టి ఆయన ప్రచారం చేసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పెన్షన్ అనే కార్యక్రమాన్ని ఒకేసారి 1 గంటలో అక్కడ ఉన్నటువంటి ఈ వాలంటీర్స్ ద్వారా మొత్తం తల్లులు నిద్ర లేవకముందే, అత్తలు నిద్ర లేవకముందే, మామ లేవకముందే, కోడలు ఆ రోజు వరకు పట్టించుకోకుండా ఈ ముసలోడికి ముసలిదానికి మన కాఫీ ఇవ్వాలని అనుకునేదానికి 1వ తేదీ నాడు వాలంటీర్ 5 గంటలకు వస్తాడని అత్తమ్మని లేపి, అత్తమ్మ త్వరగా స్నానం చేయి, వాలంటీర్ వస్తాడు అని అత్తమ్మని చక్కగా తయారు చేసి కూర్చోబెట్టి, వాలంటీర్ వచ్చే టయానికి ఇదిగో బాబు మా అత్తగారికి కాఫీ ఇస్తున్నాను, నువ్వు కూడా తాగుతావా? తాగుతాను. వాలంటీర్కి అత్తకి కాఫీ ఇచ్చి 5 గంటలకి తయారై ఉండేటువంటి సమాజాన్ని ఆయన చూపించాడు. ఈయనేం చేశాడు? సమాజం మొత్తం వదిలేసి ఈయన ఒక్కడే పోతాడు ఒక 10 గంటలకి. అది కూడా ఒంటిగా ఉదయం పోడు, 10 గంటలకు వెళ్ళి ఆ పెన్షన్ కార్యక్రమం ఒకటి. సంవత్సరం తర్వాత రెండోది ఈరోజు అమ్మకు వందనం వచ్చింది. ఈ సంవత్సర కాలం ఎందుకు ఇవ్వలేకపోయావు? 20 లక్షల మందిని ఎందుకు కట్ చేసావు? బడికెళ్ళే పిల్లలు ఉన్నారు కదా. అంతకుముందు ఏమన్నారు మీరు? లేస్తే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. నువ్వు ఉన్నావు దానిలో? లేవా? నువ్వు ఉన్నావా? ఈ విధంగా అదేదో మన వాళ్ళు బ్రహ్మానందం గారి సినిమాల్లో ఉన్నట్టుగా చేసినటువంటి వాళ్ళు 1 ఇయర్ ఎందుకు ఇవ్వలేకపోయారు? 1 ఇయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెజర్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ కార్యక్రమాలు వచ్చిన 1 ఇయర్లోనే 99% మేము చెప్పినటువంటివి అన్నీ ఇచ్చాం. మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది ప్రజలు మోసం చేయటం కదా, ఇది దగా కదా, ఇది మీరు అన్యాయం చేసింది కదా మీరు అని అడిగి 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 ప్రజల్ని చైతన్యం చేస్తే 1 ఇయర్ తర్వాత ఇచ్చారు. ఇంకా 6 ఉన్నాయి సార్ వాళ్ళు ఇవ్వాల్సినవి. మెయిన్గా వాటికి ఎప్పుడు ఇస్తారో చెప్పండి మీరు. ఆగస్ట్ 15కి మహిళలకు ఉచిత బస్సు అది అని చెప్తే గ్యాస్ ఆల్రెడీ రైట్. సో ఓవరాల్గా ఇప్పుడు జరుగుతుందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా. రీసెంట్లీ వీ హ్యాడ్ ఏ మీటింగ్, ఇంపార్టెంట్ మీటింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంట్ నాయకులతోటి కంటిన్యూస్గా ప్రజా పోరాటమే, కంటిన్యూస్గా ప్రభుత్వం మీద ప్రజాపక్షం అంటేనే పోరాటం కదా, ఇంకేం అంతే అంతే. ప్రభుత్వం మీద ప్రెజర్ పెంచి వాళ్ళు చెప్పినవన్నీ ఇచ్చేదాకా, వాళ్ళు మాట్లాడినవన్నీ కక్కిచ్చేదాకా, ప్రజలకి కక్కిచ్చేదాకా ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.
కాబట్టి మా దాడికి తట్టుకోలేక ఖచ్చితంగా వాళ్ళు కక్కాల్సిందే. ఇది వాళ్ళ విజయం కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా మేము అభివర్ణిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ జూపూడి ప్రభాకర్ గారు, చాలా కాలం తర్వాత మీతో ఇంత డీటెయిల్డ్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జూపూడి ప్రభాకర్ గారితో ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి యూటీవీ.